జై గోమాత. ఈరోజు జై శ్రీరామ్ సేవదళ ఆధ్వర్యంలో 82వ గోమాత సేవ నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను పాలకూర, వాటర్ మిలన్, కుకుంబర్, టమాటా, క్యారెట్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు మహాళ అమావాస్య అండి, అందుకే ఈరోజు చేయాలని నిర్ణయించుకున్నాం. ఎనీవే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. ఈసారి విశిష్టత ఏంటంటే అండి, మహాళ అమావాస్య. సో ఆ పర్వదినం రోజు గోమాత సేవ నిర్వహించాలని తలిచాము. సో అదే రోజు తేవడం వీలు పడదండి. సో బిఫోర్ వన్ డేనే ఎల్బినోలో గల మా కూరగాయల మార్కెట్ యార్డ్లో కూరగాయలు తీసుకురావడం జరిగింది. చూడవచ్చు, మనం చక్కగా తీసిన లబ్బర్లు తీసిన పాలకూరను మొత్తం ఒక టబ్బులో వేయడం జరిగింది. చూడవచ్చు పిల్లలు ఎంత చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలా వేసిన తర్వాత ఒకటేసారి గోవులను వదిలేస్తారండి. వదిలేసి అవి తింటాయి. తినేలోగా మనం యథావిధిగా ఎప్పటిలాగే మనం తెచ్చుకున్న కుకుంబర్, క్యారెట్, వాటర్ మిలన్ని కట్ చేసుకుంటాము. చూడొచ్చు వాళ్ళు వదిలేరండి. వదలంగానే రాగానే చూడండి ఎంత ఆకలితో ఉన్నాయో. చాలా సంతోషంగా ఉందండి గోదానం చేయడం. చూడొచ్చు చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. చూడొచ్చు ఎంత చక్కగా అవి తింటున్నాయో మనం వేసిన పాలకూరను. తినే సమయంలో మనం తెచ్చుకున్న కుకుమని కట్ చేసుకుంటాము. విజువల్స్లో చూడవచ్చు మన గ్రూప్ సభ్యులు కుకుమని కట్ చేస్తున్నారు. కుకుంబర్, వాటర్ మిలన్ని కట్ చేసుకుంటున్నారు. వీటిని చాలా స్లైసెస్గా కట్ చేయాలండి, లేకపోతే డైరెక్ట్గా వేయలేమండి. అలా వేస్తే గోమాతలు తినలేమండి. వాటి గొంతులో ఇరుక్కొని అవి మరణించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చూడొచ్చు క్యారెట్ని నీట్గా మన వాళ్ళు స్లైసెస్గా కట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలా అన్నీ కట్ చేసుకున్న వాటర్ మిలన్, క్యారెట్, కుకుంబర్ని ఒక టబ్లో సేకరించి మనము గోవులు ఉన్న చోటుకి తీసుకెళ్తామంటే చూడొచ్చు విజువల్స్లో మన గ్రూప్ సభ్యులు ఎంతో కష్టపడి వాటిని గోవులు ఉన్న చోటుకి తరలిస్తున్నారండి. గోవులు ఉన్న చోటుకి తీసుకెళ్ళి ఆ టబ్బుల్ని ఒక క్రమపద్ధతి పద్ధతిలో ఒక దగ్గర పెట్టుకొని మనము వాటికి తినిపిస్తామండి. చూడొచ్చు విజువల్స్లో మన గ్రూప్ సభ్యులు మనం చెప్పిన విధంగా చేస్తున్నారు. చూడొచ్చు మన గ్రూప్ సభ్యులు వాటికి ఫీడ్ చేస్తున్నారండి. చూడొచ్చు ఒక అన్న టమాటాలు వేస్తున్నాడు, ఒక అన్న క్యారెట్స్, ఒక అన్న వాటర్ మిలన్, ఇలా మరి తోచిన దాన్ని ఆవులకు ఫీడ్ చేస్తున్నారండి. చూడొచ్చు మీరు విజువల్లో. మనం ఇలా వాటర్ మిలన్, కుకుంబర్, క్యారెట్, టమాటా వేసిన తర్వాత చూడవచ్చు ఎంత చక్కగా గోమాతలు అవి వాటిని ఆరగిస్తున్నాయో చూడవచ్చు. ఇంతకంటే సాటిస్ఫాక్షన్ మరి ఏముంటుందండి. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. సో ఇలా మనం గోమాతలకు ఫీడ్ చేసిన తర్వాత బాస్కెట్లను అన్నిటినీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. చూడవచ్చు మన పిల్లలు ఎంత చక్కగా వాటిని క్లీన్ చేస్తున్నారో. అలా క్లీన్ చేయకపోతే అవి స్మెల్ వచ్చి త్వరగా పాడైపోతాయండి. సో వాటిని చక్కగా కడుక్కోవాలండి. చూడవచ్చు బాస్కెట్లను మన గ్రూప్ సభ్యులు ఎంత చక్కగా కడుక్కుంటున్నారో. బాస్కెట్లను, నైఫ్స్ను చక్కగా కడుక్కోవాలండి. నెక్స్ట్ టైం గోమాత సేవకి ఉపయోగపడతాయి. అలాగే వదిలేస్తే అవి పాడైపోతాయి. సో దాని తర్వాత మనం ఎక్కడైతే వాటర్ మిలన్, క్యారెట్స్, కుకుంబర్, పాలకూర ఉన్న లబ్బర్ తీసామో ఆ ప్రదేశం మొత్తం క్లీన్ చేయాలండి. లేకపోతే అక్కడ ఉన్న వాటి మైక్రో ప్లాస్టిక్స్ అక్కడ పడి ఉంటాయి. అవి గోమాతలు తిన్నాయంటే వాటికి చాలా హాని కలుగుతుంది. మనం ఖచ్చితంగా గోదానం చేసిన తర్వాత ఆ ప్రదేశాన్ని క్లీన్ చేయవచ్చు. చూడవచ్చు మన గ్రూప్ సభ్యులు ఎంతో చక్కగా క్లీన్ చేస్తున్నారో. థ్యాంక్ యూ.
జై శ్రీరామ్ సేవకుల యొక్క 82వ గోమాత సేవ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిందండి. ఎవరైతే మనకు సహకరించారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. స్పెషల్ ఏంటంటే పెద్దరాజు మాస అండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.